విజయవాడ పటమటలంకలోని అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. భారీ పేలుడు సంభవించింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ను అడిగి తెలుసుకుందాం. చెప్పండి మహేష్, ఇక ప్రమాదం ఎలా జరిగింది, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? గోడ పగిలిపోయి అక్కడ దాకా తీసేయబడ్డారు. మేమైతే పైకి కింది దగ్గర వచ్చాం. మహేష్, ప్రమాదం ఎలా జరిగింది, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? 2వ నంబర్ ఫ్లాట్ లో ఈ మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. బాల్కనీలో ఉన్నటువంటి ఏసీ కంప్రెషర్ కు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తూ ఉన్నారు. ఏదైతే ఈ ఏసీ కంప్రెషర్ కి షార్ట్ సర్క్యూట్ మంటలు అంటుకున్నాయి, ఆ మంటల పక్కనే ఉన్నటువంటి సిలిండర్ కు అంటుకున్నాయి. ఆ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఆ మంటల దాటికి మరో కంప్రెషర్ పక్కనే మరో కంప్రెషర్ కూడా ఉంది. మొత్తం 2 కంప్రెషర్లు ఉన్నాయి. ఆ 2 కంప్రెషర్లు కూడా పూర్తిగా పేలిపోయి వీటి పక్కనే ఉన్నటువంటి గీజర్, ఎలక్ట్రిక్ గీజర్ కూడా అంటుకుని ఆ ప్రమాదంలో అది కూడా పేలిపోయినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఈ పేలుడు ఈ 2 పక్కనే ఏదైతే ముందుగా ఈ మంటలు సంభవించాయి, ఈ మంటల్లో సంబంధించినటువంటి సమాచారాన్ని ముందుగా పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు గుర్తించి ఈ సమాచారాన్ని అటు పోలీసులకు, అగ్నిమాపక అధికారులకు వీళ్ళందరికీ సమాచారం అందించారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకునే లోపు ఈ మంటల్లో దాటికి ఒకసారిగా సిలిండర్ కూడా పేలినట్టు తెలుస్తా ఉంది. ఈ సిలిండర్ పేలిన సమయంలో ఎవరైతే ముందుగా ఈ మంటలను గమనించి అపార్ట్మెంట్ కిందకి వచ్చారో ఆ గమనిస్తున్నటువంటి వారికి ఏదైతే రాళ్లు ఉన్నాయో ఆ రాళ్లలో ఒకసారిగా వచ్చి తగిలినట్టు మనకు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎవరో ఒక గొట్టుముక్కల శ్రీనివాసరావు అనే వ్యక్తికి తలకి భారీగా గాయమైనట్టు తెలుస్తోంది. ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆయన వెంటనే స్థానికులు, అపార్ట్మెంట్ వాసులు అందరూ కూడా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్నట్టు మనకు తెలుస్తోంది. మరోవైపు ఏదైతే ఈ ఇల్లు ఎవరైతే ఉందో ఇది ఏసీపీ సత్యానందానికి సంబంధించినటువంటి ఇల్లుగా పోలీసులు గుర్తించారు. ఆయన ఈ నెల 7న కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్లారు. అయితే 2 రోజులు ఆలస్యంగా ఆయన 10వ తేదీన ఆయన కూడా విదేశాలకు వెళ్లారు. ప్రస్తుతం ఇంట్లో ఎవరు ఉండడం లేదు. అయితే ఈ ప్రమాదం అంటే ఒక్కసారిగా ఎందుకు సంభవించినట్టే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందా, లేకపోతే ఈ వేడి ఉక్కపోత కారణంగా ఈ ప్రమాదం జరిగిందా అనేది అగ్నిమాపక శాఖ అధికారులు కానీ అటు పోలీసులు కానీ ఒక స్పష్టమైన సమాచారం అయితే ఇప్పటి వరకు తెలియడం లేదు. మొత్తం మీద ఇల్లు ఆ ప్రమాదం దాటికి ఒకసారిగా ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా భయం నెలకొంది. ఆ ప్రాంతం అంతా కూడా భీతావహంగా తయారైంది. మొత్తం 2 ఏసీ కంప్రెషర్లు ఆ బాల్కనీలోనే ఈ పేలిన సిలిండర్ తో పాటు మరో ఎంటీ సిలిండర్ కూడా ఉన్నట్టు స్థానికులు చెప్తున్నారు. ఆ సిలిండర్ ఈ పేలుడు దాటికి పక్క అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి బాల్కనీలో పడిందని కూడా చెప్తున్నారు. మరోవైపు ఈ ఏదైతే ఈ పేలుడు ఉందో ఈ పేలుడు కారణంగా బాల్కనీలో ఉన్నటువంటి ఆ పెట్టగోడ పైన ఉన్నటువంటి గ్రిల్స్ ఈ మొత్తం కూడా ధ్వంసం అయ్యాయి. అవన్నీ కింద వచ్చి పడ్డాయి. గ్యాస్ కూడా పేలిన సిలిండర్ దాని ముక్కలు కూడా మొత్తం కింద పడ్డాయి. మొత్తం ఇంట్లో లోపల ఒక బెడ్రూమ్ లో చూసుకుంటే మొత్తం బెడ్రూమ్ లో ఉన్నటువంటి పైన సీలింగ్, ఏసీ, బీరువా, 2 దేవాన్ కాట్లు మొత్తం కూడా మొత్తం ధ్వంసమై కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఆ కుటుంబానికి చెందినటువంటి సభ్యులు ఎవరు లేకపోవడంతో భారీ ప్రాణ నష్టం సంభవించలేదు. ఒకవేళ ఎవరైనా ఉండుంటే కనుక ఈ ప్రమాదం మరింత తీవ్రంగా ఉండేదని కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. ఇది అగ్ని ప్రమాదానికి సంబంధించిన తాజా సమాచారం. ధన్యవాదాలు మహేష్. మంటలు వస్తున్నాయి, బయట పొగ వస్తుందంటే బయటకు వచ్చి ఈ లోపల చూస్తుంటే 3rd ఫ్లోర్లో నుంచి మంటలు బాగా వస్తున్నాయి. బాగా వచ్చేసరికి ఇంకా ఎంపటి ఫైర్ ఇంజిన్కి వాళ్ళు కాల్ చేసాము. పోలీస్ స్టేషన్ కాల్ చేసాము. కాల్ చేసిన తర్వాత నాకు ఫైర్ ఇంజిన్ వాళ్ళు కాల్ చేసిన తర్వాత నేను కిందకు వచ్చేసరికి అందరం ఇక్కడే ఉన్నాం. ఇక్కడ ఉండేసరికి అదేమైందంటే ఇలా చూస్తూనే ఉన్నాము. ఒక్కసారిగా వితిన్ సెకండ్స్లో పేలి రాళ్ళు అందరి మీద పడ్డాయి. ఆయన మీద ఏంటంటే పెద్ద రాయి పడింది. ఆయన అటు తిరిగి పరిగెత్తే లోపల రాయి ఆయన తలకు తగిలింది. ఇంకా ఆయన అక్కడ పడిపోయారు. మేము పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. మేము ఏంటంటే చిన్న దెబ్బలు, మాకు చిన్న దెబ్బలు తగిలి ఇంకో అక్క కూడా తలకు తగిలింది. జస్ట్ అంతే, నార్మల్. ఇవన్నీ ఏసీ అవుట్లెట్ పైన గోడకు బిగించింది. అదేవిధంగా కిందన సిలిండర్ పెట్టింది. అది షార్ట్ సర్క్యూటా లేకపోతే మన డ్యూ టు ఓవర్ టెంపరేచర్ తోటి
ఈ సిలిండర్ బ్లాస్ట్ అయిందో తెలియదు. అది మన ఫైర్ ఇంజిన్లోను ప్లస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వెరిఫై చేస్తున్నారు. దాంతో అది పేలటంతో అవుట్ సైడ్ ఉండటం వల్ల ఆ యొక్క అవుట్ సైడ్ పారాపెట్ వాళ్ళు బ్లాస్ట్ అయ్యి అది స్ప్రింకిల్ అయ్యి ఆ స్ప్రింకిల్ అయిన ఒక సిమెంట్ బ్రిక్స్ వచ్చేసి పక్క అపార్ట్మెంట్లో ఉన్న గొట్టిపాటి శ్రీనివాస్ అనే అతను ఒక ఇద్దరు లేడీస్తో నిలబడి మాట్లాడుతూ ఉంటే అతనికి వచ్చి హెడ్కి ఇంజరీ అయింది. అతనికి సీరియస్ ఉంది. అతను హెల్ప్ హాస్పిటల్ పంపించాం. క్రిటికల్ కండిషన్ ఉంది. అదేవిధంగా ఇద్దరు లేడీస్ దగ్గర చిన్న సింపుల్ లైట్ స్క్రాచెస్ అయినాయి. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. లోపల గది మొత్తం పూర్తి డ్యామేజ్ అయిందండి. ఆ బీరువాళ్ళు, తర్వాత సీలింగ్, తర్వాత ఉన్న బెడ్, చైర్లు, కుర్చీలన్నీ కూడా పాట్ అయిపోయి క్రష్ అయిపోయినాయండి. అండి మేము ట్రాన్స్ఫారం పేలిందేమో అనుకున్నాం. మా బాల్కనీలోకి వచ్చి చూసామండి. చూస్తే వాళ్ళ ఇంట్లో మంటలు వచ్చేస్తున్నాయి. మంటలు వచ్చేస్తుంటే ఇంక మా వారికి భోజనం పెడదామని తలుపు తీశానండి. వాళ్ళ ఇంట్లో మంటలు వచ్చేస్తుంటే ఏంటి వాళ్ళ ఇంట్లో మంటలు వస్తున్నాయని పెద్ద పెద్ద కేకలు వేసి అప్పుడు అందరు కిందకు వచ్చారండి. వచ్చి మంటలు అలా 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 అలుముకుని పెద్దగా అయిపోతుంటే ముందే కిటికీ గ్లాసులు పగిలిపోయినాయి. ఇంకా అక్కడ దగ్గరలో ఉంటే అందరిని నేను అరిసి వెనక్కి రమ్మన్నా వచ్చేసారండి. అంతలో అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ వాళ్ళు వచ్చారు. వచ్చి వాళ్ళ ఇంటికి ఇటు కాదండి, వాళ్ళ ఇంటికి ఎటు వెళ్ళాలో చెప్పండి అంటే ఇటు వెళ్ళాలండి, ఇటు వెళ్ళండి అని చెప్తున్నామండి. చెప్పేటప్పటికి హఠాప్పున వచ్చి పేలిపోయి ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళ మీద అందరి మీద పడిపోయినాయండి. ఆయన కూడా ఇక్కడే ఉన్నారు, పెద్ద ఆయన మా దగ్గర శ్రీనివాస్ గారు ఉండి ఏంటి అంకుల్ గారు రండి పరిగెత్తండి అంటానే ఉండే ఆ రాయి వచ్చి ఆయన నెత్తి మీద పడిపోయి ఆయన పరిగెత్తలేక బార్లో పడిపోయారు. ఇక్కడే బాగా ఇదైపోయాడండి. లేపితే లేగవలేదు హాస్పిటల్ తీసుకెళ్లిపోయారు. మాకేం నెత్తిన తగిలినాయి, అమ్మాయికేం చేతికి తగిలినాయి. అలా జరిగింది. ఆ ఇంట్లో లేరంటండి. 6 months అయిందంట. అమెరికా వెళ్ళారంట. మరి ఎవరు లేరంట తెలియదండి. ఇంకా వేసి వెళ్తారు మంట బాగా అంటుకొని ఆ శీలలు అంటుకుంటారు. మేము ఇటు వచ్చేసాము. అవి ఒకేసారి బాంబు వేసేసరికి మేము ఇటు పరిగెత్తలేక ఇటుకి వచ్చాము. ఆయన పెద్ద ఆయన కాబట్టి ఆయన పరిగెత్తలేక అక్కడ బార్లు పడ్డాయి. ఇటు పడ్డాయి. సిద్ధార్థ ప్రిన్సిపాల్ సిద్ధార్థ కాలేజ్.